ఒళ్ళు బలిసిందిరా మీకు. సిగరెట్లు తాగుతున్నారా? జాగ్రత్తగా కాపలాగాయండి. రెండో వైపు అంత చండాలంగా ఉంటుందా? ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు. సింహం తోకలో ఈ కంతున్నావు, నువ్వు సింహం ఏంట్రా? అబ్బా రేయ్, నా ఊరికొచ్చి నన్నే కొడతావురా? ఊరు మారితే తినే ఫుడ్ మారుద్ది, బెడ్ మారుద్ది, బ్లడ్ ఎలా మారుద్దిరా? బ్లడీ ఫూల్. నా వాళ్ళకి అన్యాయం జరిగితే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మనీఫ్లేషన్స్ ఉండవు. తొక్కి పడేస్తాను కొడక. ఏంటి పేడా? తొక్కు తొక్కు, నీతోనే పిడికలు చేయిస్తా. ఎవడ్రా నువ్వు? కబాలి, మానిక్ భాషా ముద్దు. కబాలి. రేయ్, నన్నే కొడతావురా పొట్టోడా? నువ్వు వైపోయావురా. అతిగా ఆశపడే రౌడీ, అతిగా ఆవేశపడే కోడి సుఖపడ్డట్టు చరిత్రలో లేదు. నా దారి మినప బట్ డోంట్ ఈట్ మై గారె. మానిక్ కబాలి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. మీ అందరినీ కుమ్మిరమ్మని ఆ దేవుడు శాసించాడు. ఈ కబాలి పాటిస్తాడు. రేయ్, చూస్తారేంట్రా? కుమ్మేయండి.
సింహం సింగిల్ గా వస్తుంది. కబాలిడా నాన్న తెలుగు చిత్రాల్లో బాలనటులు 2 జళ్ళు వేసుకొని హాఫ్ గౌన్లు తొడుక్కొని తొర్రి పెళ్ళేసుకొని ఏ కబాలి అనగానే వంగుని వినయంగా ఎస్ బాస్ అని చీమి తుడుచుకునే ఆ కబాలి అనుకున్నావురా? మానిక్ కబాలి రా. ఎంజాయ్ చేస్తున్నారా? కొట్టండి రా. అడుగుతున్నాడు కదరా, కొట్టుండ్రి. గడుపులు మాడ కొట్టవలసి నన్ను కదరా, వాణ్ణి. వెళ్ళి కొట్టండి. ఇదంతా నిజం అనుకున్నారా? అబ్బా, లేకపోతే కళ కాదు, సినిమా షూటింగ్. షూటింగ్ కళజోడు ఎక్కడరా? అక్కడే గారు. షూటింగ్ ఎక్కడా? అవునండి, కావాలంటే డైరెక్టర్ గారిని చూపిస్తాం, చూడండి. డైరెక్టర్ గారు, ఇగో డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు. గంగమ్మ నీ బతుకు బస్ స్టాండ్ అవునమ్మా. గంగమ్మ నీ లెక్క సెటిల్ చేస్తాను గంగమ్మ. అవునమ్మా, నీ బతుకు బస్ స్టాండ్ అవునమ్మా. ఎవడీడు? రైతు బజార్లో మిగిలిపోయిన పండ్లన్నీ మెల్లో కట్టుకున్నాడు. ఓహో, బండెందుకు బొక్క అని దండలు కట్టుకొని అమ్ముకుంటున్నాడా? గనిగనం పళ్ళు చూసి కూడా గుర్తుపట్టలేదారా? గాయన దర్శకేంద్రులు రాఘవేందర్ రావు బియ్యేశారు. ఆయన రాఘవేంద్రరావు గారు? అవు గందుకే కదా అందరూ పూల దండతో వస్తే కీనా పళ్ళ దండతో వచ్చిండ్రు. పండ్ల దండ ఎందుకు? ఈ దేర్దిమా గారికి అర్థం కావనంటే మీ స్టైల్ సురు చేయండి డైరెక్టర్ గారు. నేను రెడీ. బొడ్డు రెడీయా? నేను రెడీ చేస్తాను, ఇది పట్టుకోరా. జామ 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 పండు పండు పండు. బొడ్డు రెడీ. జామ 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 పండు పండు పండు. పాట తర్వాత ముందు కొట్టు. రెడీ. జామ పండు పండు పండు. ఏంటి సార్ ఇలా కొట్టారు? అది పండు కాదురా, పిందే. మీరు కొట్టింది కూడా బొడ్డు పైన కాదు, కింద. ఇంతకీ మా ఇంటి ముందుకు ఎందుకు వచ్చారు సార్? ఇక్కడ జరిగే షూటింగ్ లా ఎవరు బాగా నటిస్తే వాళ్ళకి సినిమాలో వేషం ఇస్తారంట.
హీరో వేషమా? నీ మొహానికి హీరో వేషం ఏంటండి? అంతకన్నా పెద్ద వేషం దొరుకుతుంది. పెద్ద వేషమా అంటే? హీరో గారి తాతండి. సరే సరే, లోపల మా అత్త పూజ చేస్తుంది, ఆవిడకు డిస్టర్బ్ కాకుండా షూటింగ్ చేద్దాం. మీ అత్తయ్య కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం ట్రై చేస్తుంది. అంటే అత్త కూడా నటిస్తుందా? కాకపోతే మీకు తెలిసిందనుకో, అమ్మకి పోటొస్తారని సీక్రెట్ గా నటిస్తుంది. ఓహో, అర్థమైంది అర్థమైంది. ఆవిడకి తెలియకుండా నటించి ఆ క్యారెక్టర్ కూడా మేమే కొట్టేస్తాం. ఇంతకీ మేమేం చేయాలి? సింహ నరసింహ సినిమా క్లైమాక్స్ లో చూపించాలి. క్లైమాక్స్ అట్రా, క్లైమాక్స్. అవును, ఇంతకీ మీలో సింహం ఎవరు? నేనండి. మరి భాష? నేను. ఓకే, స్టార్ట్ మరి. యాక్షన్. రావే బయటికి. నీకేమాత్రం పౌరుషం ఉన్నా మర్యాదగా బయటికి రండి. ఎవర్రా మీరు? ఏంటింటికి వచ్చి గొడవ? నువ్వు రండి. వస్తున్నాన్రా, ఆగని మీ పని చెప్తాను. అత్త, అది ఎవర్రా మీరు? ఏయ్ గంగమ్మ, శంకర్ మాస్టర్ తో దొంగ సంతకం పెట్టించుకున్న డాక్యుమెంట్స్ మాకిచ్చేయండి, లేదంటే మేం మీకిస్తాం. ఏంట్రా అది? హారతి. కోటింగ్. ఏంట్రా, నా కాలి వేలంత లేరు, నాకే కోటింగ్ ఇస్తారా? బెత్తం కూడా వీళ్ళలాగే ఇంతే ఉంటుంది. మరి దాంతో కొడితే దాని అమ్మ కిక్కే. ఎవడ్రా నువ్వు? పళ్ళ బుట్టకి ప్యాంటు షర్టు వేసినట్టున్నావు. నువ్వేమైనా మనిషి లెక్కున్నావే? గద్వాల్ చీర కట్టుకున్నా గంగిరెద్దు లెక్కున్నావు. నన్నే గంగిరెద్దందిరా, లెక్క సెటిల్ చెయ్యి. పెన్ను పేపర్ చేస్తా. సెటిల్ చేయమంది వాళ్ళ లెక్క. వెళ్ళండి. కొట్టలేమని ధైర్యమా, కొట్టమని నమ్మకమా? ఒక్కడు మమ్మల్ని కొట్టిన వాడికే రిస్క్, మేం వాడిని కొట్టిన వాడికే రిస్క్. నేనొక్కసారి కొడితే 100 సార్లు కొట్టినట్టే. నేను కొడితే వడదెబ్బ, పోరా నీ అబ్బ. అన్నా 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 కెమెరా అన్నా 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 నన్ను చూపి నన్ను చూపి. గంగమ్మ, శంకర్ మాస్టర్ డాక్యుమెంట్స్ తెచ్చిస్తావా? నీ రౌడీలతో పాటు నువ్వు వచ్చేస్తావా? డాక్యుమెంట్స్ నువ్వు ఇచ్చినా సరే, మమ్మల్ని తెచ్చుకోమన్నా సరే, తాళం నువ్వు తీసినా సరే, మమ్మల్ని తీసుకోమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, చాయిస్ ఇస్ యువర్స్. చెప్పు, తెస్తావా తెస్తావా? సమయం లేదు గంగమ్మ గారు, చెప్పండి. సందా సమరమా? సందే సందే
తీసుకొస్తాను డాక్యుమెంట్స్. అయ్యో నాకేం తెలీదు, నేను పడుకుంటా. ఇదిగో ఇవే డాక్యుమెంట్స్. రాఘవేంద్రరావు బిఏ తాతగారు, ఈ డాక్యుమెంట్స్ మీవో కాదో చూసి చింపేయండి. ఇవి నావే. చించేయండి తాత. రండి పోదాం. అయ్యో 10 లక్షల బాండు చిరిగిపోయిందే. మిమ్మల్ని ఏం చేసా పాపం లేదురా. చిన్నపిల్లల చేతిలో దెబ్బలు తిన్నారు. సిగ్గు లేదట్టా మీకు? అత్త షూటింగ్ అయిపోయిందా? షూటింగా? అవునత్త, అందుకేగా ఆ పిల్లలు కొట్టగానే పడిపోయాం. అంటే మీరు నిజంగా పడలేదా? అత్త ఇక్కడ తిక్క చిన్న పిల్లలు కొడితే ఇక్కడ పడిపోతామా? చెత్తదవా దున్నపోతులే పెరిగారు కదా దున్నపోతులు. మీకింత బుద్ధి లేకుండా పోయిందిట్రా. ఒరే ఇదంతా పొత్తులుగాడి ప్లాన్ అన్నమాట. చెప్తా, రేపు రచ్చబండ దగ్గర తెలుస్తాను. ఇది షూటింగ్ కాదా? ఎంత మోసం! ఈ దిక్కనే మోసం చేస్తుందా? అయినా మీరని చెప్పొచ్చు కదా. మమ్మల్ని కొడతారు మీరు. నాకెందుకో భయంగా ఉంది. ఇప్పుడు భయపడే ఏం లాభం? ఈ బుద్ధి రాఘవేంద్రరావు బిఏ గెటప్ వేయక ముందు ఉండాలి. ఏదో పెద్ద సినిమా డైరెక్టర్ అనేసరికి కూర్చుపడ్డానే. ఆహా, మెడలో పళ్ల దండలు వేసుకుని వెళ్లి పిల్ల చేష్టలు చేస్తే ఇలాగే ఉంటుంది. అదిగో గజ్జల గంగమ్మ వస్తుంది. ప్రెసిడెంట్ గారు నమస్తే. నమస్తే. ప్రెసిడెంట్ గారు, ఈ శంకర శాస్త్రి నా దగ్గర అప్పు తీసుకున్నాడు. సంవత్సరం దాటి నా అప్పు తీర్చలేదు, వడ్డీ కూడా కట్టలేదు. తనఖా పెట్టిన ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం లేదు. దీనికి పరిష్కారం ఏంటో మీరే చెప్పండి. ఆపండి చెత్త వెధవలారా. ఈయన తుమ్మమనలేదురా. మరేమన్నారు అత్త? దగ్గమంటుండు దగ్గుండి దగ్గుండి. చెత్త వల్లారా. ఒసేయ్, నిన్న రజనీకాంత్ రావు వచ్చి డాక్యుమెంట్స్ చింపేశామనుకున్నారా? మీరు చింపింది డూప్లికేట్ డాక్యుమెంట్సే. ఒరిజినల్ నా దగ్గరే ఉన్నాయి. అవి చూపిస్తా, ఇంట్లోంచి బయటికి గంటిస్తా. ఏంది? ఒరిజినల్ నీ దగ్గర ఉందా? అవును. ఇది
చూపించండి. ఒరే తిక్క అత్త ఉమ్.